హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ డైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎంత తెల్లగా ఉన్న జుట్టు అయినా సరే నల్లగా అవ్వాల్సిందే, అంత చక్కగా పనిచేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటు ఇంకా కొన్ని టిప్స్ కూడా చూపిస్తున్నాను. ఇందులో ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనిపిస్తుందో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా అనుకోకుండా డ్రెస్ మీద వామిటింగ్ మరకలు పడ్డాయి అనుకోండి, ఆ మరకలు అనేవి అస్సలు పోదు. ఇది కూడా అంతే. మా పాప ఫ్రాక్, కొత్త ఫ్రాక్ అనమాట, అప్పుడే వేసుకుని పోయాము. కార్లో వెళ్ళేటప్పుడు వామిటింగ్ లాగా అయిపోయింది. అది నేను క్లీన్ చేసినా కూడా అది మధ్యలో చూసారు కొంచెం లైట్గా పోయింది. సోప్ వేసి రుద్దినా కూడా మిగతాదంతా అస్సలు పోవట్లేదు. అందుకని చెప్పేసి దీనికి ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా నచ్చిన కలరు అలాగే నచ్చిన డ్రెస్ పాడైంది అంటే ఆ బాధ ఎలా అనిపిస్తుందో తెలుస్తుంది కదా. ఇది కూడా అంతే. ఈ లైట్ పింక్ కలర్ అనేది మా పాపకు చాలా ఇష్టం. అది కాక కొత్త ఫ్రాక్ అనమాట. జస్ట్ అప్పుడే వేసుకుని బయటకు వెళ్ళాము, ఇమీడియట్గా వామిటింగ్ అయిపోయింది. అందుకని చెప్పేసి అది బాగా ఫీల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేశాను. చాలా చక్కగా క్లీన్ అయిపోయింది అనమాట. దీనికి కావాల్సింది ఏమీ లేదు. దీనికి వచ్చేసి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఒక చిన్న ముక్క అయితే కట్ చేసేసుకున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. నార్మల్గా నైస్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఆ సాల్ట్ మీద వేసేసి ఈ నిమ్మకాయ కట్ చేసుకున్నాం కదా చెక్కని, దాని మీద వేసేసి బాగా రుద్దేసుకోవాలి. సో ఈ విధంగా రుద్దుతూ ఉన్నారనుకోండి, ఆ రియాక్షన్ అవుతుంది అన్నమాట బాగా. ఇప్పుడు దీని మీదకి ఏదైనా కొద్దిగా షాంపూ వేసేసుకోండి. కొద్దిగా షాంపూ వేసేసుకుని ఆ తర్వాత ఏదైనా ఒక పాత బ్రష్ ఉందనుకోండి, ఆ బ్రష్తో కొంచెం ఇలా రుద్దారనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ కూడా మరక అనేది అస్సలు కనిపించదు. ఇలా వామిట్ మరకలనే కాదు, ఎప్పుడైనా పచ్చడి కానీ లేదా ఏమైనా ఆయిల్ కానీ పడినప్పుడు కూడా ఇదే విధంగా షాంపూ, సాల్ట్ అలాగే నిమ్మరసం, ఈ మూడిటి కాంబినేషన్తో ఈ విధంగా రుద్ది చూడండి. ఎలాంటి మరకలైనా కూడా చాలా నీట్గా పోతాయి అన్నమాట. సో ఈ విధంగా అంతా కూడా రుద్దిన తర్వాత మీకు ప్రూఫ్ కోసం ఇప్పుడే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. మరక అనేది కనిపించట్లేదు, లైట్గా ఎక్కడ కొంచెం కనిపిస్తుంది అంతే తప్పితే మ్యాక్సిమం పోయింది. 99% పోయింది. చాలా నీట్గా అనిపిస్తుంది కదా. సో ఎప్పుడైనా ఇలా మరకలు పోవట్లేదు, అలాగే ఉంది, కొత్త డ్రెస్సులు అయినా కూడా పాడైపోయిందనే బాధ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక క్రీమ్ తీసుకోండి, కోల్డ్ క్రీము. నేనైతే ఇక్కడ పాండ్స్ కోల్డ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. కొద్దిగా తీసేసుకునే విధంగా చేతిలో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పౌడర్ వేసుకోవాలన్నమాట. టాల్కమ్ పౌడర్, పాండ్స్ పౌడర్ కొద్దిగా వేసుకున్నాను. ఏదైనా పర్వాలేదు, ఆ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్కి, నెక్కి అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇది ఎందుకంటారా, నార్మల్గా కొంతమందికి మేకప్ వేసుకోవడమే ఇష్టం ఉండదు. అసలు క్రీమ్ నేను వేసుకోవట్లేదు, నాకు అసలు పడదు అనే వాళ్ళకి ఈ విధంగా ఏదైనా కోల్డ్ క్రీమ్లోకి కొద్దిగా పౌడర్ వేసేసుకుని ఈ విధంగా ఎప్పుడైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అప్లై చేసుకున్నారనుకోండి, ఫేస్ అనేది ఎంత బ్రైట్గా కనిపిస్తుంది, అదేవిధంగా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. మంచి షైనింగ్గా కూడా ఉంటుంది. మేకప్ ఇష్టం లేదు అనే వాళ్ళకు ఇది బెస్ట్ అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ లేదా పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి వర్కింగ్ బ్లౌజ్ అయితే ప్రతిసారి వాష్ చేయలేం కదా. యూజ్ చేసిన తర్వాత అది కొంచెం ఆరబెడతాం. ఆరిన తర్వాత నార్మల్గా ఫోల్డ్ చేసేస్తాం. అలా ఫోల్డ్ చేసారనుకోండి కొన్నాళ్ళకి స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇది కొంచెం ఆరిన తర్వాత కొద్దిగా దాని మీద టాల్కమ్ పౌడర్, పాండ్స్ పౌడర్ని కొద్దిగా వేసేసుకుంటున్నాను లైట్. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అంతా కూడా చేతితో బాగా రబ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అంతా కూడా ఇలా రబ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నార్మల్గా ఫోల్డ్ చేసుకొని పెట్టారనుకోండి, ఎన్ని రోజులైనా సరే ఇది అసలు స్మెల్ వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. ఆ కబోర్డ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంటుంది. సో బ్లౌజులనే కాదు, ఏవైనా పిల్లల డ్రెస్సులు అయినా సరే, శారీస్ అయినా సరే ఇదే విధంగా కొద్దిగా పౌడర్ని అప్లై చేసేసి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, ఒక 2 స్పూన్ల వరకు కల్లంజి సీడ్స్, ఉల్లి గింజలు అంటారు కదా, అవి రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. తీసుకున్నాక ఇందులోని 1 స్పూన్ వరకు మెంతులు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కల్లంజి సీడ్స్ లేదనుకోండి, నార్మల్గా ఉల్లి పొట్టు ఉంటుంది కదా, కూరల్లోకి వేసేటప్పుడు కొంచెం పొట్టుని స్టోర్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, ఆ కల్లంజి సీడ్స్ ప్లేస్లో ఉల్లి పొట్టును వేసి కూడా నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి. ఇది ఎలా వేయించుకోవాలంటే నల్లగా బొగ్గులాగా అవ్వాలన్నమాట. అంతవరకు మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి.
అలాగే డాండ్రఫ్కి అదేవిధంగా హెయిర్ ఫాల్కి అన్నిటికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఆవాలు, మెంతులు, అలాగే అదేవిధంగా కరివేపాకు ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా చక్కగా పనిచేస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ విధంగా బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బొగ్గులాగా అయిపోవాలన్నమాట. ఇలా వేయిస్తుంటే కొంచెం పొగలాగా వస్తుంది, మాడిన స్మెల్ అయినా పర్వాలేదు, అంతవరకు బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఈ విధంగా వేయించుకొని ఇది పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి డైరెక్ట్గా హెయిర్ ఎక్కడైనా కొంతమందికి ఫ్రంట్ ఒకటే తెల్ల హెయిర్ ఉంటుంది, అదేవిధంగా సైడ్స్కి ఉండదు కదా. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు తెల్లగా ఉంది, హెయిర్ డైల్ వేయలేదు అనుకున్నప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా టచ్అప్ చేసుకున్నారనుకోండి, అది న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. ఇలా వేయించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారికి కావాలి కాబట్టి నేను ఈ మాత్రం తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి, ప్రతిసారి కూడా ప్రిపేర్ చేసుకోలేను అనుకునే వాళ్ళు దీనికి డబల్ క్వాంటిటీలో తీసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. ఏమాత్రం పాడవదనమాట. సో ఈ విధంగా నల్లగా వేగిపోయాయి కదా, ఈ మాత్రం బొగ్గులాగా అయిపోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని కొంచెం ఆరబెట్టుకోండి. మరీ పూర్తిగా చల్లారనివ్వద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయిపోయింది అనుకోండి, ఈ ఆవాలు ఉన్నాయి కదా సరిగ్గా నలగవు, అందుకని చెప్పేసి సో ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. నా దగ్గర అయితే కొబ్బరి నూనె ఉంది. ఒకవేళ మీ దగ్గర ఆవ నూనె ఉందనుకోండి, ఆవ నూనె వేస్తే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఇది కొంచెం పేస్ట్ లాగా అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. సో ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా రావాలన్నమాట. ఇంతకన్నా మరీ పల్చగా చేసుకోవద్దు, దిగిపోతుంది, కారిపోతుంది ఇలా చేతిలో పట్టుకోగానే. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. నార్మల్గా చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా అప్లై చేస్తేనే హ్యాండ్స్ అనేవి ఈ విధంగా నల్లగా అయిపోతున్నాయి. ఇంకా రెగ్యులర్గా అప్లై చేశారనుకోండి ఎంత నల్లగా అవుతాయో చెప్పండి. నార్మల్గా ఇందాక చెప్పాను కదా, అంటే ఆయిల్ వేయకన్నా ముందు ఆ పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, టచ్ అప్ లాగా చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత హెయిర్ డై లాగా హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ హెయిర్ డై లాగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం తీసుకోండి. తీసుకున్న తర్వాత నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను. నాకైతే ఎక్కడో అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట, వేసి అప్లై చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం బ్రౌన్ కలర్ హెయిర్ కూడా ఉంది, అది కూడా చక్కగా బ్లాక్ అయిపోతుంది. డైగా కావాలి అనుకుంటే పైన అప్లై చేసుకోండి. ఇంకా డాండ్రఫ్ పోవాలి, హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే లోపల కుదుళ్ళ వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నారనుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అదేవిధంగా మంచి కలర్లోకి వస్తుంది, అలాగే జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒకేసారికి నల్లగా అవ్వదు, అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఈ విధంగా అప్లై చేసుకుంటున్నారనుకోండి, కొన్నాళ్లకు ఆ డిఫరెన్స్ ఏంటో అనేది మీకే తెలుస్తుంది. ఎంత తెల్ల జుట్టు అయినా సరే నల్లగా అవ్వాల్సింది, అంత చక్కగా పనిచేస్తుంది. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు వదిలేసేయండి. 2 గంటల తర్వాత ఎటువంటి షాంపూ లేకుండా నార్మల్గా బాత్ చేసేయండి. నార్మల్గా హెడ్ బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ డే షాంపూ పెట్టి కడిగేసేయండి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.